మనకి 4 రకాలైనటువంటి కర్మలు చెప్పారు మనకి శాస్త్రంలో. 4 రకాలు. నిత్య కర్మ మొట్టమొదటిది నిత్య కర్మ, రెండవది నైమిత్తిక కర్మ, మూడవది కామ్యకర్మ, నాలుగవది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ. కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకోండి. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ. నిత్య కర్మ అంటే ఏంటి? మన వైదిక సంస్కృతిలో కనుక చూస్తే ప్రతిరోజు చేసేటటువంటి నిత్య కర్మలు చేసేటటువంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఇళ్లలో నిత్య దేవతార్చన ప్రతిరోజు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నిత్యం ప్రతిరోజు చేసేటటువంటిది కదా. రెండోది కొంతమంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటిది అది కూడా నిత్యం ప్రతి వాళ్ళు చేసేటటువంటిదే, ప్రతిరోజు చేసేటటువంటిదే, నిత్యం చేయాలి అవన్నీ కదా. ఇవి పక్కన పెట్టేస్తే మనం కర్మయోగంలో ఉన్నాం ఇప్పుడు. అదంతా కర్మకాండ, మనం కర్మయోగంలో ఉన్నాం. కర్మయోగం దగ్గరికి వచ్చేసరికి నిత్యకర్మ అంటే ఏంటి? పొద్దున్నే చక్కగా లేవటం, మన పళ్ళు మనం తోముకోవటం, మన స్నానం మనం చేయటం, మన జుట్టు మనం దువ్వుకోవటం, మన పనులు మనం చేసుకోవటం, ఇదంతా కూడా నిత్యకర్మ అని అన్నారు. మన పనులు మనం ప్రతిరోజు చేసుకోవలసినటువంటివి ఇవన్నీ. ఎవరి మీద ఆధారపడకూడదు వీటికి, మన పనులు మనం చేసుకోవాలి. శరీరం సహకరించినంతకాలం ఇవన్నీ మన పనులు మనమే చేసుకోవాలి, నిత్యకర్మ. రెండవది ఏంటి? నైమిత్తిక కర్మ అన్నారు. నైమిత్తిక కర్మ అంటే నిమిత్తంగా చేసేటటువంటివి, అప్పుడప్పుడు అవసరార్థం చేసేటటువంటివి. మనం రోజు మన నిత్యకర్మలు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు రోజు నేను ఒక టీచర్నండి, నేను టీచర్ని కాబట్టి నేను పొద్దున్నే ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పి రావాలి. అది నా నిత్యకర్మ. ఎందుకని? భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదొక కర్మ. నా పొట్ట నింపుకోవడం కోసం, నా పనులు నేను చేసుకోవడం కోసం, నా ఆరోగ్యం కోసం నేను చేయవలసినటువంటి కర్మ అది. ప్రతిరోజు చేయాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అది కార్యరంగంలో నేను కర్మను అనుసరించి చేయాల్సిందే, నిత్యకర్మ. నైమిత్తికం అంటే ఏంటి? అప్పుడప్పుడు అవసరార్థం చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ సడన్గా మనకు ఫోన్ వచ్చింది, ఏంటి? అయ్యా మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? మన నిత్యకర్మని కాస్త పక్కన పెట్టి అప్పటికప్పుడు అవసరార్థం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చేసేటటువంటి సహాయ సహకారాలు ఏమన్నా ఉంటే చేసి, ఏదైనా ధన సహాయమో ఏదో ఒకటి చేసి, ఏదైనా డాక్టర్లకి చెప్పి కాసేపు అటెండ్ అయితే వాడి ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. రోజు యాక్సిడెంట్లు అవుతాయా? ఎప్పుడో అవుతాయి, నైమిత్తికంగా అవుతాయి. అప్పుడప్పుడు చేయాల్సినటువంటి కర్మలు అన్నమాట ఇవి. అవి కూడా అవసరమైనప్పుడు చేయాల్సిందే. ప్రతిరోజు మన కర్మలు చేయాలి, ఇట్లా అప్పుడప్పుడు అవసరమైనటువంటి కర్మలు కూడా చేస్తూనే ఉండాలి. మూడవది ఏంటి? కామ్యకర్మలు అన్నారు. కామ్యకర్మలు అంటే ఏంటి? కోరికతో చేసేటటువంటి కర్మలు. దీంట్లో ఏంటంటే ఎవరి యొక్క ప్రమేయం లేదు. సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నా కాబట్టి ఏం చేస్తాం? నేను, నా భార్య, మా పిల్లలు, నలుగురం కలిసి చక్కగా ఆన్లైన్లో బుక్ మై టికెట్లో బుక్ చేసేసుకొని గబగబా సినిమాకి వెళ్ళిపోతాం, కొత్త సినిమా ఏం వచ్చిందో చూసుకుని. కామ్యకర్మ. నాకు చెయ్యాలనిపించింది, నాకు సంతోషం, ఎంటర్టైన్మెంట్. ఒక 500 రూపాయలు పోయినా పర్వాలేదని అనుకున్నా కాబట్టి సరదాగా చేసేస్తా. కామ్యకర్మలు చెయ్యి, అది కూడా తప్పేం లేదు. దాంతోపాటు ఏమన్నారు? నిషిద్ధ కర్మ అన్నారు. నిషిద్ధ కర్మ అంటే ఏంటి? చెయ్యకూడనటువంటి పనులు ఉన్నాయి. అబద్ధం చెప్పద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, ఇవన్నీ ఏంటి? నిషిద్ధ కర్మలు. కొన్ని నువ్వు చేయకూడదు. వైదికంగా చూసుకున్నప్పుడు కూడా అప్పుడు ప్రతిరోజు చేసేటటువంటి నిత్యాగ్నిహోత్రాలు, వాటితో పాటు నైమిత్తికంగా చేసేటటువంటివి. ఇప్పుడు ఏకాదశి వచ్చిందనుకోండి, ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉంటాం. ఏకాదశి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అప్పుడు ఉపవాసం ఉంటాం. నైమిత్తికంగా చేసేటటువంటివి అవి కూడా చేస్తూనే ఉండాలి. దాంతోపాటు కామ్యకర్మలు అన్నారు. ఏదన్నా ఒక కోరిక ఉంటే దానికి తగినటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఉంటాయి, అటువంటివి చేసేవాళ్ళు ఉంటారు, అవి కూడా చేయమనే చెప్తున్నారు. నిషిద్ధ కర్మలు అన్నారు. అక్కడ కూడా చెయ్యకూడనటువంటి కొన్ని కర్మలు ఉన్నాయి. అయ్యా ఏదో గ్రహణం రోజున ఈ కర్మలు చేయొద్దు, ఆ రోజున ఈ కర్మలు చేయొద్దు అన్నారు. చేయకూడదు అంతే. అవన్నీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంక చేయకూడదు. కాబట్టి మొట్టమొదట చెప్పినటువంటి ఏం చెప్పారు? మొట్టమొదటి 2 చెప్పండి ఒకసారి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. ప్రతిరోజు చేసేటటువంటి కర్మలు, అప్పుడప్పుడు చేసేటటువంటి కర్మలు. ఈ రెండిటిని కలిపితే దీన్ని ఏమన్నారంటే నియత కర్మ అని పేరు పెట్టారు దానికి.
నిత్యకర్మ ప్లస్ నైమిత్తిక కర్మ, ఈ రెండింటిని కలిపితే నియత కర్మ, నియమింపబడినటువంటి కర్మ. కాబట్టి మనందరం పుట్టినందుకు గాను, మనందరం ఈ భూమి మీద ఉన్నందుకు గాను ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ మనకి నిర్ణయించబడినటువంటి కార్యరంగంలో, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్లో, క్షేత్రాల్లో మనం పనిచేస్తూ ఉంటాం. కొంతమంది టీచర్లుగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది మరి వ్యవసాయదారులుగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారస్తులుగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది గృహిణులుగా పనిచేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఫీల్డ్స్లో రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేయాలి? చెయ్యాలంతే. చేస్తే ఏం లాభం? చేస్తే వచ్చే లాభం సంగతి మాకు తెలియదు కానీ అండి, చెయ్యకపోతే వచ్చే నష్టాన్ని మాత్రం మేము చెప్తాం. చేస్తే ఏం లాభం వస్తుందో మాకు తెలియదు, చెయ్యకపోతే వచ్చే నష్టం గురించి ఇక్కడ చెప్పారనమాట. ఒకవేళ నువ్వు ఏ పని చేయకుండా నేనే పని చెయ్యను అని చెప్పి నువ్వు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? తే శరీరయాత్ర పిచన ప్రసిద్ధేత్, నీ శరీరయాత్ర అనేటువంటిది సిద్ధించదు. శరీరయాత్ర కొత్త పదం, ఇంతకుముందు ఎప్పుడు వినలా మనం. కాశీ యాత్ర తెలుసు, చార్ధామ్ యాత్ర తెలుసు, అమర్నాథ్ యాత్ర తెలుసు, ముక్తినాథ్ యాత్ర తెలుసు, రామేశ్వరం యాత్ర తెలుసు, షిరిడి యాత్ర తెలుసు. ఇక్కడ చెప్పినటువంటి యాత్ర ఏమి యాత్ర? ఇది శరీర యాత్ర. భలే ఉంది విచిత్రంగా ఈ పేరు, శరీర యాత్ర. ఏంటంటేనండి, యాత్ర అనే పేరు కూడా ఎంత తెలివిగా పెట్టారో చూడండి దానికి. మామూలుగా ఈ రోజుల్లో కూడా మనం యాత్రలకు వెళ్తాం కదా. ఎట్లా వెళ్తాం యాత్రకి? ముందు ఎవరికైనా ఏజెంట్కి అప్పచెప్పేస్తాం, సదరన్ ట్రావెల్స్కో ఎవరికో అని చూసుకొని అప్పచెప్తాం. వాళ్ళు ఎట్లాగా కోరుకుంటాం మనం, ముందుగానే ఉంటాయి డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. బాబు నువ్వు ఏంటి ప్యాకేజ్ ఏంటో చెప్పండి. ప్యాకేజ్ ఇప్పుడంతా అన్ని ప్యాకేజీలు, ప్యాకేజ్ చెప్పంటారు. ప్యాకేజ్ అంటే ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి, సార్ ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తాం సార్, ఫ్లైట్లో కావాలా ట్రైన్లో కావాలా, ఫ్లైట్ అయితే ఇదిగో రేటు, ట్రైన్ అయితే ఇదిగో ఇది రేటు చెప్తారు. నువ్వు అక్కడ దిగాలి. అక్కడి నుంచి ఏం చేస్తాం సార్, బస్సులు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాయి సార్. అక్కడి నుంచి మిమ్మల్ని ఫస్ట్ రిషికేశ్ తీసుకెళ్తాం సార్, అక్కడి నుంచి హరిద్వార్ తీసుకెళ్తాం సార్, ముందు హరిద్వార్ తర్వాత రిషికేశ్ తీసుకెళ్తాం సార్, అక్కడి నుంచి యమునోత్రి సార్, అక్కడి నుంచి గంగోత్రి సార్, ఇక్కడ హాల్ట్ ఉంటుంది. దాంతోపాటు సార్ మీకు ప్రతిరోజు చక్కగా రాయలసీమ భోజనం పెడతాం సార్. చక్కగా పప్పు గోంగూర పచ్చడి వేసి, అప్పడాలు వేసి, చిత్రాన్నం వేసి రాయలసీమ భోజనం పెడతాం మీకు. ఇవన్నీ చెప్తే అప్పుడు ఓకే గుడ్. దాంతోపాటు ఇంకా ఏం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం సార్, ఉదయం సాయంత్రం మంచినీళ్ళు ఇస్తాం సార్, హోటల్స్లో ఇట్లాంటి రూమ్లు ఇస్తాం సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో ట్రైన్ ఎక్కిస్తాం సార్, ఇక్కడ దాకా వచ్చే వరకు బాధ్యత సార్. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరి చార్ధామ్ యాత్ర చేసుకోనో, కాశీ యాత్ర చేసుకోనో మళ్ళీ మనం తిరిగి ఇంటికి రావాలి కదా. కాబట్టి మనం బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఎట్లా చూస్తాం యాత్రని? సేఫ్గా వెళ్ళాలి. దారిలో మనకేమీ జబ్బులు రాకూడదు, దారిలో ఏ బేదులో ఏవో పట్టుకుని మళ్ళీ కష్టం అవుతుంది. ట్యాబ్లెట్లు దగ్గర పెట్టుకో, జ్వరం వస్తుందేమో ట్యాబ్లెట్లు దగ్గర పెట్టుకో, అన్ని ట్యాబ్లెట్లు అన్నీ రెడీ చేసుకొని, పారాసిటమాల్స్ అన్నీ పెట్టుకొని చక్కగా అప్పుడు మనం బయలుదేరుతాం. అంటే భోజనం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అంతా బాగుండాలి. అప్పుడు జాగ్రత్తగా వెళ్ళి తిరిగి వస్తే అప్పుడు యాత్ర చక్కగా సఫలీకృతం అయినట్టు కదా. ఇప్పుడు కూడా మనం చేసేటటువంటి యాత్ర ఏంటి? యాత్ర మరి కాశీ యాత్రకి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నావు, వెళ్ళావు జాగ్రత్తగా, ఇంత జాగ్రత్తలు పడి వెళ్ళొచ్చినప్పుడు మరి ఇప్పుడు నువ్వు చేయబోయేటటువంటి శరీర యాత్ర ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి కదండి. శరీర యాత్ర, ఇప్పుడు కాశీ యాత్ర అంటే అనంతపురం టు కాశీ వెళ్ళి రావటం. మరి శరీర యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికండి? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి శరీర యాత్ర? ఎన్ని రోజులు ఉంటుంది? ప్యాకేజ్ టైమింగ్ ఏంటి? ఏం ప్యాకేజ్ ఇది? ఒకటే, ఇదేం లేదండి. స్వామి చిన్మయానంద గారు చెప్తారనమాట, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ యాత్ర అంటే ఫ్రమ్ ద ఊంబ్ టు ద టూంబ్ అంటారు ఆయన. ఫ్రమ్ ద ఊంబ్, తల్లి గర్భంలోంచి, టు ద టూంబ్, సమాధిలో పడేదాకా. ఇది శరీర యాత్ర. ఇది 70 ఏళ్ళు సాగిస్తావా, 80 ఏళ్ళు సాగిస్తావా, 90 ఏళ్ళు సాగిస్తావా, శతమానం భవతి అని చెప్పి 100 ఏళ్ళు సాగిస్తావా, ఎన్నాళ్ళైనా సాగించు. మరి ఇంత పెద్ద యాత్ర ఆరోగ్యకరంగా ఉండాలి కదండి.
రోగాలు, రొస్టులు, ముక్కు కారుగుండు, జ్వరాలు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 మందిని ఇబ్బంది పెడుతూ ఇట్లాంటి యాత్ర బాగుంటుందా మనకి? బాగోదు కదా. కాబట్టి శరీరం బతికున్నంతకాలం ఎట్లా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మరి బాగుండాలంటే ఇక్కడ ఏం చేయమంటున్నారు? నియతం కర్మ కురు. పని చేయకుండా కూర్చోవద్దు, పని చేయి. ఇక్కడే మనం పప్పులో కాలేసాం, ఏ పని చెయ్యం, ఏ పని చేయం. అదేంటి సార్ ఏ పని చేయమంటారేంటి? నన్ను అడగద్దండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పూర్వకాలం అట, ఇప్పుడు కాదండి, ఒక ఫ్రీడమ్ వచ్చినటువంటి కొత్తల్లో మామూలుగా ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, చక్కగా వెనక బావులు ఉండేవి, నీళ్లతో చేదుకునేవాళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు, తిరగడానికి కాస్త అవకాశం ఉండేది, పెరళ్ళు ఉండేవి, మొక్కలు ఉండేవి, నీళ్లు పెట్టడాలు, ఇవన్నీ కొంత పని చేయడానికి ఏదన్నా ఉండేది పాపం ఆ రోజుల్లో. దాంట్లో ఒక సాధారణమైనటువంటి స్త్రీ తన ఇంట్లో తాను పని చేసుకుంటూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కేవలం ఇంటి పనులు చేయడంలోనే తనకు తెలియకుండా కనీసం 7 కిలోమీటర్లు నడుస్తుందట. ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు మనకేమైపోయాయి? అన్ని 2 బెడ్రూమ్ అపార్ట్మెంటు, 3 బెడ్రూమ్ అపార్ట్మెంటు. ఆ అపార్ట్మెంట్లు కూడా ఎట్లా ఉంటాయి? కింద ఫ్లోర్ మంది కాదు, అది ఎవరిది? కింద వాళ్ళకి రూఫ్. అది పోనీ పైన రూఫ్ మందా అంటే అది మంది కాదు, పైవాడికి ఫ్లోరింగ్. అది మధ్యలో మనం ఉంటాం, అక్కడ ఏం ఉండదు, మధ్యలో ఉండే స్పేస్ చూసుకుని ఇది మంది అంటాం. అదేం లేదు. ఈ పక్క గోడ పోని మంద అంటే అది అటుపక్క వాడి గోడ. అది పోనీ ఇటు గోడ, అబ్బాయి అది కూడా నీది కాదు, అది అటుపక్క వాడి గోడ. అది మధ్యలో కొంత ఖాళీ చూపిస్తారనమాట, చూపించి ఇది నీది అంటారు. దాంట్లో మనం కూర్చుంటాం. కూర్చుని నా ఇల్లు ఏముంటుంది అక్కడ? ఏం పని లేదు, అన్నీ అందుబాటులో ఉంటాయి. అంతా ఇప్పుడేంటి ఆర్గనైజ్డ్, ఏంటి అదేం కిచెను, ఇవన్నీ ఉంటాయి కదా, మాడ్యులర్ కిచెన్. రైట్, మాడ్యులర్ కిచెన్. ఇట్లా లాగితే డ్రుమ్మని వస్తుంది అనమాట బయటికి. దాంట్లో ప్లేట్లు అన్నీ ఇట్లా పెట్టుకుంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇట్లా అనగానే అదే వెళ్ళిపోతుంది లోపలికి. మీరు లోపలికి కూడా తొయ్యక్కర్లు, అదే వెళ్ళిపోతుంది. ఇంకేనంటే చికెన్ కూర్చుంటుంది. మీరు డోర్ కూడా అంతే, డోర్ వేయక్కర్లా పూర్తిగా, ఊరి అట్లా అంటే చాలు అదే. హైడ్రాలిక్ డోర్స్, ఏం పనిలే. బావిలో ట్యాప్ తిప్పగానే అక్కడే వంట, అక్కడే అంట్లు తోమేది అక్కడే పక్కనే ఉంటుంది. అంట్లు తోమడానికి పని చేసుకు వెళ్ళిపోతుంది. ఇళ్ళు కానీ ఇళ్ళు వాళ్ళు చేసుకుని పని వెళ్ళిపో, ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోయి. నువ్వేం చేస్తావు? మ్యాక్సిమం నీ బాడీకి ఎక్సర్సైజ్ ఏంటంటే కుడి చేతి బొట్టన వేలికి ఎక్సర్సైజ్. ఇది ఇంతే. ఇప్పుడు వీళ్ళందరూ పొద్దున్నే రోడ్డు ఎక్కుతారు. ఏంట్రా ఆ పీటీసీ ఎక్కడంతా? మార్నింగ్ వాకింగ్, గుంపులుగా ఏదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్టు బ్రిస్క్ వాక్, ఒక్కొక్కడు టండ్ 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 టన్ నడుస్తున్నా. మీదకి వస్తారేమో తంతారేమో అన్నట్టు ఉంటుంది వీళ్ళ వాకింగ్ అంతా. ఇంట్లో ఒక బకెట్ తీసి పక్కన పెట్టరు, ఒక బకెట్ కూడా తీసి పక్కన పెట్టరండి. ఏ పని లేదు. వాషింగ్ మెషిన్లు వచ్చేసాయి, ఇంకా డిష్ వాషర్లు కూడా వచ్చాయి, అంట్లు తోమే మెషిన్లు కూడా వచ్చాయి. మన కర్మకి వచ్చేసాయి, అందరి ఇళ్లలో ఉన్నాయి, చాలామంది ఇళ్లలో పెట్టేసుకున్నారు అవి. మరి ఇప్పుడు నియత కర్మ చేయవలసినటువంటి కర్మ అంతా ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏం జరుగుతోంది? శరీర యాత్ర సిద్ధించట్లే ఎవడికి. అందుకని లేనిపోని అనారోగ్యాలు, కొత్త వింత జబ్బులు ఇవన్నీ వచ్చేసాయి. ఏం పనిలే. కాబట్టి బాడీలు దెబ్బతింటున్నాయి అందరికీ, అనారోగ్యాలు. ఊరికినే లోపల ఉండాల్సినటువంటి రెసిస్టెన్స్ పవర్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి అందరికీ కూడా. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదంతా దేనివల్ల అవుతోంది? ఒకటే ఒక రీజన్, నియత కర్మ. భగవంతుడు నువ్వు ఈ భూమి మీద బతకడానికి నీకు అవసరమైనటువంటి కర్మని నీకు నిర్దేశించాడు. ఆ కర్మ చెయ్యకపోవటం వల్ల వచ్చినటువంటి తిప్పలన్నమాట ఇవన్నీ. అరే బాబు, హ్యాపీగా సైకిల్ ఒకటి కొనుక్కొని తొక్కుకోవయ్యా, రోజు వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకో, పేపర్ కొనుక్కొని తెచ్చుకో, పనులన్నా అవుతాయి కదా. అబ్బే, అది చేయరు. ఆ 9,000 10,000 పెట్టి ఆ సైకిల్ ఒకటి పట్టుకొని వస్తారు ఇంటికి.
అది ఎక్కడికి వెళ్దు, మీరు ఎంతన్నా తొక్కండి, అది ఎక్కడికి వెళ్దు, అది అక్కడే ఉంటుంది. గంట సేపు తొక్కి దాని మీద చూసుకుంటూ ఉంటారనమాట. ఎంత తొక్కానని చూసుకుంటూ ఉంటారు దాని మీద. అరే అంత దూరాన్ని నువ్వు చక్కగా సైకిల్ తొక్కుని వెళ్ళి పనులు చేసుకొని రావచ్చు కదా, అది మాత్రం వద్దండి. ఇంట్లోనే తొక్కుకుంటాం మేము సైకిల్. ఇప్పుడు అందరికీ ఏంటి ఇవి వచ్చేసాయి స్మార్ట్ వాచ్లు. ప్రతివాడు ఏంటంటే దీంట్లో టైం కాదు చూసుకునేది, ఏంటి ప్రతివాడు సాయంత్రానికి చూసుకునేది ఏంటి ఎన్ని స్టెప్పులు నడిచా, అందుకోసం ఈ వాచ్లు స్టెప్పులు, ఎన్ని స్టెప్పులు నడిచా లెక్క పెట్టుకోవాల్సిన కర్మ, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఇదే కదా. కాబట్టి స్టెప్పులు లెక్క పెట్టుకో, క్యాలరీలు బర్నింగ్ ఉందో లేదో చూసుకో, ఇదే పని. ఇంకా ఏంటిదంతా శరీర యాత్ర సిద్ధించట్ల. కాబట్టి దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, పని మాత్రం మానద్దండి, ఏదో ఒక పని చెయ్యండి. ఇంట్లోనూ బయట తోట పని ఉంటే తోట పని చేయండి, నీళ్లు పెట్టండి, ఏదో ఒకటి చేయండి, బయటికి వెళ్ళండి. అందుకనే మనకి నువ్వు చేయగలిగినన్ని పనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. నీ ఇంటి పనులే ఎక్కువ, చాలు మాకు ఇంటి పనులు అంత పెద్దగా లేవండి, సామాజికమైనటువంటి పనులు ఏమన్నా చేసుకో, అట్లాంటిది ఏదో ఒక కర్మ చేస్తూ ఉండండి. ఏ కర్మ చేయకుండా కూర్చుంటే మాత్రం ఈ శరీరం మాత్రం నాశనం అయిపోతుందండి. కాబట్టి దీనికి ఏదో ఒకటి, ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి, ఆ సైకిల్ని మనం వాడుతూ ఉంటే చక్కగా పనిచేస్తుంది. వాడకుండా ఒక పక్కన పడేసామనుకోండి, దాన్ని ఏమవుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత తుప్పు పట్టి పాడైపోతుంది. చాలామంది ఇళ్లల్లో వాడి చెడగొట్టేటటువంటి వస్తువులు ఉంటాయండి. వాడుతూ ఉంటే కొన్ని వస్తువులు ఆటోమేటిక్గా చెడిపోతాయి. కానీ కొంతమంది ఇళ్లల్లో వస్తువులు ఏంటంటే వాడకపోవటం వల్ల చెడిపోతాయి అవి. మాకు ఆశ్రమంలో ఒక మెటాడోర్ వ్యాన్ ఒకటి ఉండేది, పాతకాలం మెటాడోర్ అని ఉండేది, పెద్దవాళ్ళకి తెలుసు మెటాడోర్ వ్యాన్లు. ఆ మెటాడోర్ వ్యాన్ ఒకటి ఉండేది, నాగరాజ్ అని డ్రైవర్ ఉండేవాడు అనమాట. అది వారం రోజులకు ఒకసారి తీసేవాడు, బయటికి తీసి బయట షెడ్లోంచి బయటికి తీసి ఆడు పెట్టి ఇంజన్ ఆన్ చేసేవాడు. ఇంజన్ ఆన్ చేసి ఐడ్లింగ్లో పెట్టేవాడు కాసేపు. ఎవరు ఉండరు, ఎక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంటుంది. కాసేపు ఇంజన్ ఆన్ చేసి అక్కడ పెడతాడు అనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట అరగంట అయిన తర్వాత తీసుకుని వెళ్ళి మళ్ళీ షెడ్లో పెట్టేస్తాడు. నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు తీస్తున్నాడు, ఎందుకు పెడుతున్నాడు, ఇంజన్ ఎందుకు ఆన్ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళదు కదా, బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. నేను అడిగా, సార్ అట్లా చేయకపోతే సార్ ఇంజన్ జామ్ అయిపోతుంది సార్, ఇంజన్ స్ట్రక్ అయిపోతుంది సార్, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది సార్. కాబట్టి వాడుతూ ఉండాలి. శరీరం కూడా ఏంటి, ఇదొక పరికరం. ఈ పరికరాన్ని మనం చక్కగా వాడుతూ ఉండాలి. దీన్ని ఏమి వాడకపోతే ఇవాళ రోజున మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి జబ్బులు, వింత వింత జబ్బులు. ఎందుకనంటే శరీరాన్ని సవ్యంగా వాడకపోవటం వల్ల. పూర్వకాలం చక్కగా అందరూ నడుచుకుంటూ సైకిళ్ళ మీద ఇన్ని పనులు చేసుకునే వాళ్ళు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అందరికీ మోటార్ సైకిళ్ళు వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒకవేళ ట్రావెల్ డిస్టెన్స్లు పెరిగాయి కాబట్టి కంఫర్ట్స్ తప్పదు ఇంకా దాంట్లో. అది కాకపోతే వేరే పనన్నా చేయగలగాలి, ఇంట్లో పనులన్నా మనం నెమ్మదిగా చేయటం అలవాటు చేసుకోవాలి. అలా చెయ్యకపోతే వచ్చే నష్టాన్ని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారనమాట. తే శరీర యాత్ర విజన ప్రసిద్ధేత్. కాబట్టి ఇదంతా ఏంటి, నా కోసం చేసుకునేటటువంటి పనులండి. దీంట్లో ఎవరినో బాగు చేస్తా, ఎవరినో ఉద్ధరిస్తా కాదు. చేస్తే ఏం లాభం వస్తుందని అనకండి, చెయ్యకపోతే వచ్చేటటువంటి నష్టం ఇది. శరీరం పాడైపోతుంది. కాబట్టి కర్మని ఆపకుండా ప్రతిరోజు చక్కగా నీ నియత కర్మ అనేటువంటిది చేస్తూ ఉండు అని చెప్పి ఒక చక్కటి సజెషన్ ఇచ్చాడు. పోనీ ఇంతటితో ఆగిపోదామా? కాదు, ఇది కేవలం నీ స్వార్థం కోసం చేసేటటువంటి కర్మ. దీన్ని కూడా మించి నువ్వు ముందుకు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి, తర్వాత శ్లోకం చెప్తున్నారు చూడండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ
ముక్త సంగ సమాచరా. ఇంతకుముందు చెప్పినటువంటి నియత కర్మ ఏదైతే ఉందో అది స్వార్థం కోసం చేసేటటువంటిది అయితే, ఇప్పుడు చెప్తున్నటువంటిది యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర అయం లోక కర్మబంధన. యజ్ఞము అనేటువంటి కర్మ తప్ప వేరే రకమైనటువంటి కర్మలు చేస్తే కనుక అలా చేసినటువంటి వాళ్ళందరూ కూడా కర్మబంధంలో ఇరుక్కుపోతారు. కాబట్టి కౌంతేయ, ఓ కుంతి కుమార, తదర్థం, అందుకోసం అని చెప్పి కర్మ ముక్త సంగ సమాచరన్, ముక్త సంగుడివై సంగరహితంగా నిస్సంగంగా కర్మ ఫలాపేక్ష అనేటువంటిది లేకుండా చెయ్యి. దీన్ని ఏమన్నారు అంటే లోక సంగ్రహ కర్మ అన్నారు. అంటే సమాజం కోసం చేసేటటువంటిది, ఇతరుల కోసం చేసేటటువంటివి, యజ్ఞభావంతో చేసేటటువంటివి కదా. మామూలుగా ఇక్కడ యజ్ఞము అనే పదం వాడారు. మామూలుగా యజ్ఞము అంటే మనకి తెలిసిన యజ్ఞం ఏంటంటే హోమకుండాలు అన్నీ పెట్టి చక్కగా సమిధలు వేస్తూ చెరువన్నం వేస్తూ దాంట్లో రకరకాలైనటువంటి హోమ ద్రవ్యాలన్నీ వేస్తూ సుగంధ ద్రవ్యాలు వేస్తూ రకరకాలైనటువంటి దేవతల్ని ఆవాహన చేస్తూ ఆ అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ దేవతలకు అందరికీ స్వాహాకారాలు ఇస్తూ వాళ్ళ హవిస్సుల్ని వాళ్ళకి సమర్పిస్తూ ఉండటం. ఇవి యజ్ఞాలు, హోమాలు, యాగాలు, ఇవన్నీ మనం చూసాం. వీటిని ఏమంటారంటే ద్రవ్య యజ్ఞాలు అంటారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి, మనం ఇప్పుడు చేస్తున్నాం ఇదంతా ఏంటి, ఇదేమిటి, సంపూర్ణ మంగళకర గీత జ్ఞాన యజ్ఞము అని అన్నారు. ఇక్కడ యజ్ఞం ఏంటి, ఇక్కడేం హోమకుండాలు ఏం లేవు. దేనికోసం చేస్తున్నటువంటిది, ఇది లోక సంగ్రహం కోసం చేస్తున్నటువంటిది, అందరికీ జ్ఞానాన్ని తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో జ్ఞాన యజ్ఞము అనేటువంటి పేరు పెట్టారు. కాబట్టి పూర్వకాలంలో శౌనకాది మునులందరూ కూడా నైమిషారణ్యంలో కూర్చుని ఇన్నాళ్ళు సత్రయాగం చేశారు అని అంటారు. ఎన్నాళ్ళు చేశారట చెప్తే నమ్ముతారండి, నవ్వుతారు మీరు. ఎన్నాళ్ళు చేశారో తెలుసా? 1200 సంవత్సరాలు చేశారట సత్రయాగం. 1200 సంవత్సరాలు సత్రయాగం అంటే జనరేషన్స్ వెళ్ళిపోయి ఉంటాయి దాంట్లో. అసలు అలా చేశారట. దాంట్లో ఏంటి, చక్కగా పొద్దున్నంతా ఈ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేసేవాళ్ళు, సాయంత్రం అవుతూనే చక్కగా ప్రవచనాలు చెప్పుకునేవాళ్ళు. 2 రకాల యజ్ఞాలు జరిగేది, ద్రవ్య యజ్ఞము జరిగేది, జ్ఞాన యజ్ఞము జరిగేది ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటి, యజ్ఞం. యజ్ఞం అనే పదం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే నిస్వార్థంగా చేసేటటువంటిది, అహంకారరహితంగా చేసేటటువంటిది, ఫలాపేక్ష రహితంగా చేసేటటువంటిది, సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటిది. దట్ ఈస్ కాల్డ్ యజ్ఞం. అది యజ్ఞం ఎందుకయింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది రేపు చూద్దాం. మనం ఒకసారి మనందరం కూడా ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకుని వెళ్దాం. వెళ్ళేటప్పుడు దయచేసి అందరూ కూడా మీ పుస్తకాలు పక్కన పెట్టేసేసి